హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా డ్రిప్ తెలుగు. సో ఈ వీడియోలో మనము డిజిటల్ సిగ్నేచర్స్ గురించి తెలుసుకుందాము. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, అట్ ద సేమ్ టైం డిజిటల్ సిగ్నేచర్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, లాభం ఏంటి అనేది చూద్దాం. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద వీడియో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ టు కామెంట్ బిలో. సో డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్. మనకు క్రిప్టోగ్రఫీ చాలా టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది, సచ్ యాజ్ ఎన్క్రిప్షన్, హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్స్, డిజిటల్ సర్టిఫికేట్స్, ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే టు ఎన్షోర్ సిఐఏ ట్రయాడ్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీని ఎన్షోర్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉండనీక కొన్ని టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది క్రిప్టోగ్రఫీ. అండ్ ఆ టెక్నిక్స్లలో ఒకటే డిజిటల్ సిగ్నేచర్. సో డిజిటల్ సిగ్నేచర్ అనేది స్పెసిఫిక్గా టూ థింగ్స్ పైన ఫోకస్ చేస్తుంది. అదేంటి అంటే ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ, విచ్ మీన్స్ సెండర్ జెన్యూనా కాదా అని వెరిఫై చేయడము, అట్ ద సేమ్ టైం అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డేటాని మాడిఫై ఆర్ ఎడిట్ చేయకుండా కాపాడడం. సో అగైన్ లెట్ మీ రిపీట్ దిస్, డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్ అండ్ ఈ టెక్నిక్ మనకు ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ పైన ఫోకస్ చేస్తుంది. ఆథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డిజిటల్ మెసేజెస్ అండ్ డాక్యుమెంట్స్, అంటే సెండర్ జెన్యూనా కాదా వెరిఫై చేయడము అండ్ అనాథరైజ్డ్ మోడిఫికేషన్స్ జరగకుండా చూసుకోవడం అన్నమాట. ఓకే, గుడ్, మనకి డిజిటల్ సిగ్నేచర్స్ అర్థమైంది. బట్ లెట్స్ నాట్ గో త్రూ ఆల్ ద థియరీ పార్ట్ హియర్, ఎందుకంటే లైక్ ఓన్లీ టెక్స్ట్ని చదివి వినిపించాలనుకుంటే లైక్ యూ డోంట్ నీడ్ మీ, మీరు ఊరికి గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతుంది. అండ్ ఈ డేటా అంతా నేను రాసిండేదేం కాదు, ఐ ఆల్సో కాపీడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. సో లెట్స్ గో త్రూ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము అండ్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిన తర్వాత మనం మళ్ళీ ఈ టెక్స్ట్ దగ్గరికి వద్దాం. సో లెట్స్ అజ్యూమ్ మనకు 3 పార్టీస్ ఉన్నారు, కమ్యూనికేషన్ జరుగుతుంది అండ్ వీ హ్యావ్ 3 పార్టీస్, 1, 2 అండ్ 3. ఓకే, ఎవరెవరు ఈ 3 పార్టీస్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ లెట్స్ అజ్యూమ్ ఒక మర్డర్ జరిగింది, ఒక పర్ఫెక్ట్ ప్లాన్డ్ మర్డర్ జరిగింది అండ్ పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో పోలీసులకి ఒక పర్సన్ పైన అనుమానం వచ్చింది అండ్ ఆ పర్సన్ పేరు ఏంటి అంటే హిస్ నేమ్ ఈస్ ఏ అనే పర్సన్. సో ఎవరు ఇప్పుడు? ఏ ఈజ్ ఏ సస్పెక్ట్. ఓకే, ఏ పైన అనుమానం వచ్చింది పోలీసులకి. ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ఏ పైన అయితే అనుమానం వచ్చింది, పోలీసులు అన్ని ఎవిడెన్స్ని గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ని వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి పంపించారు. ఆ ఎవిడెన్స్ పైన ఉన్న డిఎన్ఏ డిఎన్ఏ తోటి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయమని పంపించారు. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటి అంటే ఫారెన్సిక్. ఆఫ్ కోర్స్ అన్ని మూవీస్లో ఇదే చూపిస్తున్నారు, ఫారెన్సిక్. సో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఎవిడెన్స్ అంతా. వాళ్ళు మొత్తం ఎవిడెన్స్ పైన ఉన్నటువంటి డిఎన్ఏస్ అన్నింటిని తీసుకున్నారు, చెక్ చేశారు. ఏ డిఎన్ఏ తోటి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకున్నారు. గుడ్. నా వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆ కన్క్లూజన్ ఏంటి అంటే పోలీసుల సస్పిషన్ కరెక్టే, ఏనే మర్డరర్, ఏ ఈజ్ ద మర్డరర్. సో ఇలా ఒక మెసేజ్ ఒక డాక్యుమెంట్లో రాసి వాళ్ళు కోర్టుకి పంపించాలి అని అనుకున్నారు, ఎందుకంటే కోర్టుకి వెళ్తేనే జడ్జి ఏకి శిక్ష వేస్తారు కాబట్టి. సో సెండ్ దిస్ మెసేజ్ టు కోర్టులో ఎవరు ఉంటారో జడ్జ్. సో మన ఇంకొక పార్టీ ఎవరు అంటే జడ్జ్. ఈ కమ్యూనికేషన్లో సెకండ్ పార్టీ ఎవరు అంటే జడ్జ్. గుడ్. సో ఈ డాక్యుమెంట్ కోర్టుకి వెళ్ళే మధ్యలోనే ఈ టైంలోనే మనకి థర్డ్ పర్సన్ వచ్చాడు. అతనే ఎవరు అంటే హీఈస్ ద కరప్టెడ్ ఆఫీసర్. సమ్ ఆఫీసర్, కరప్టెడ్ ఆఫీసర్ ఆఫీస్లో ఉంటాడు, కరప్టెడ్ ఆఫీసర్. ఓకే, సో వీ హ్యావ్ ఏ కరప్టెడ్ ఆఫీసర్. ఇతను ఏం చేస్తాడంటే ఏ దగ్గర డబ్బులు తీసుకొని ఈ మెసేజ్ని ట్యాంపర్ చేస్తాను అని ఒప్పుకున్నాడు. సో ఈ మెసేజ్ ఆఫీస్లో ఉండగా, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి తన ఆఫీస్కి వచ్చింది. ఆ ఆఫీస్లో ఉండగా ఈ కరప్టెడ్ ఆఫీసర్ ఏం చేశాడు అంటే హీ ట్యాంపర్డ్ దట్ మెసేజ్. ఆ మెసేజ్ని తను ట్యాంపర్ చేశాడు. ఎలా అంటే ఈజ్ ద మర్డరర్ అని రాసి పంపించారు కదా ఫారెన్సిక్ టీమ్. సో ఈ కరప్టెడ్ ఆఫీసర్ ఏం చేశాడు, జస్ట్ ఈజ్ నాట్
ఈజ్ నాట్ ద మర్డరర్ అని ట్యాంపర్ చేశాడు. ట్యాంపర్ చేసి ఇదే మెసేజ్ని జడ్జికి కూడా ఫార్వర్డ్ చేశాడు. ఏ ఈజ్ నాట్ ద మర్డరర్. దట్స్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? ఏకి శిక్ష పడుతుందా? పడదు. సో ఈ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఒక ఫెయిల్యూర్. దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్ కమ్యూనికేషన్. ఇక్కడ మనం డేటాను నమ్మలేము, ఎందుకంటే డేటాను ట్యాంపర్ చేసేసాడు కరప్టెడ్ ఆఫీసర్ అండ్ ఎవరు కనుక్కోలేకపోయారు. సో దిస్ ఈస్ ఫెయిల్యూర్. సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇంకొక ఐడియా వేసింది. ఓకే, మనం ఇంకొంచెం తెలివిగా పంపిద్దాం మెసేజ్ అని చెప్పి వాట్ దే డిడ్, ఏ ఈజ్ ద మర్డరర్ అని రాసి దాన్ని కాపీ చేసుకొని హ్యాష్గా కన్వర్ట్ చేశారు. ఐఎమ్ యూజింగ్ MD5 హ్యాష్. ఇక్కడ ఏ ఈజ్ ద మర్డరర్ అని రాసి జనరేట్ చేసి ఈ హ్యాష్ని ఆ మెసేజ్తో పాటు సెండ్ చేయబోతున్నారు. లైక్ దిస్. డన్. ఇప్పుడు ఒకవేళ కరప్టెడ్ ఆఫీసర్ ఏదైనా చేంజెస్ చేసినా కానీ జడ్జ్ కనుక్కోగలుగుతాడు అని చెప్పి వీళ్ళు ఈ మెసేజ్ని ఇలా సెండ్ చేశారు. అగైన్ ఆఫీస్కి వెళ్ళింది, కరప్టెడ్ ఆఫీసర్ అక్కడే ఉన్నాడు. సో తను ఏం చేశాడంటే అగైన్ హీ మ్యానిపులేటెడ్ దిస్, ఏ ఈజ్ నాట్ ద మర్డరర్. బట్ ఈసారి ఇంకా తెలివిగా తను ఆలోచించాడు, ఈ మెసేజ్ని నేను ఇలాగే జడ్జికి ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది అని. చేస్తే ఏమవుతుంది? జడ్జి చూస్తాడు, ఓకే ఏజ్ నాట్ ద మర్డరర్ అని ఉంది అని చెప్పి మళ్ళీ హ్యాష్ తీసుకుంటాడు. ఈ ఏజ్ నాట్ ద మర్డరర్ అనేది కాపీ చేసుకొని హ్యాష్ జనరేటర్లోకి వెళ్ళి ఇలా కాపీ చేసి కొత్త హ్యాష్ని జనరేట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఒక హ్యాష్ వచ్చింది, దీన్ని తీసుకెళ్ళేసి పక్కన పెట్టేసి హ్యాష్ని చెక్ చేస్తాడు. మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఎవరో ఈ మెసేజ్ని ట్యాంపర్ చేశాడని అర్థమైపోతుంది. సో వెరీ ఇంటెలిజెంట్లీ కరప్టెడ్ ఆఫీసర్ కూడా చాలా తెలివైనాడు, అంతలేదో ఆఫీసర్ జాబ్ రాదు కదా. సో హీ రిమూవ్డ్ ద ఫస్ట్ హ్యాష్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పెట్టి పంపించిన హ్యాష్ని తను పెట్టలేదు. పెట్టకుండా దాన్ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో తను ఈ ట్యాంపర్ చేసిన డేటాని మరీ హ్యాష్గా కన్వర్ట్ చేసి దాన్ని జడ్జికి ఫార్వర్డ్ చేశాడు. సో అగైన్ జడ్జ్ వెంట్ త్రూ దిస్, ఓకే ఏజ్ నాట్ ద మర్డర్ అన్నాడు, ఇక్కడ హ్యాష్ ఉంది, దీన్ని చెక్ చేస్తే ఇలా తను కూడా ఈ హ్యాష్ జనరేటర్లోకి వెళ్ళి చెక్ చేస్తే సేమ్ కనపడింది. సో దిస్ ఇస్ కరెక్ట్ అని అనుకున్నాడు అండ్ అగైన్ ఏ తప్పించుకున్నాడు శిక్ష నుండి. సో అగైన్ దిస్ ఈజ్ ఏ ఫెయిల్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ కూడా ఏకి శిక్ష పడలేదు. మరి ఏం చేయాలి? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అగైన్ దే కేమ్ అప్ విత్ అన్ అనదర్ ఐడియా. అదేంటి అంటే దిస్ టైమ్ ఏ ఈజ్ ద మర్డరర్ కదా. సో ఈసారి వాళ్ళు ఇంకా తెలివి ఏం చేస్తారంటే ఏ ఈజ్ ద మర్డరర్ అని రాశాక దే స్టార్ట్స్ ఎన్క్రిప్టింగ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? ఏజ్ ద మర్డర్ అని రాశారు, దానికి హ్యాష్ చేశారు అండ్ హ్యాష్నేమో కరప్టెడ్ ఆఫీసర్ ఎడిట్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే బై యూజింగ్ అసిమెట్రిక్ కీ దే ఎన్క్రిప్టెడ్ ద హ్యాష్. మనకి అసిమెట్రిక్ కీ అంటే ఏంటో తెలుసు. అసిమెట్రిక్ కీ అంటే లైక్ విచ్ ఎన్క్రిప్ట్స్ అండ్ డీక్రిప్ట్స్ ద డేటా విత్ టూ డిఫరెంట్ కీస్ని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తే అదే అసిమెట్రిక్ కీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అల్గారిథం సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ RSA తీసుకొని దాంట్లో ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ కీని యూజ్ చేసి ఈ హ్యాష్ని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసేసారు. గుడ్, గాట్ ఇట్. ఫస్ట్ ఏం చేశారు? ఏజ్ ద మర్డరర్ అని రాశారు. నెక్స్ట్ హ్యాష్గా దాన్ని కన్వర్ట్ చేశారు ఏజ్ ద మర్డరర్ని. దెన్ దాన్ని అసిమెట్రిక్ కీ యూజ్ చేసి ఫారెన్సిక్ ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేశారు. గుడ్, మనకి ఇప్పుడు దీన్ని ఎన్క్రిప్ట్ చేసేసాం. మనందరికీ తెలుసు ఫారెన్సిక్ ప్రైవేట్ కీ అనేది ఫారెన్సిక్ టీమ్ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. మరి వాట్ అబౌట్ ఫారెన్సిక్ పబ్లిక్ కీ? ఫారెన్సిక్ పబ్లిక్ కీ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లైక్ పబ్లిక్ కీ ఇట్ సెల్ఫే పబ్లిక్ కీ, అందరికీ అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. సో ఫారెన్సిక్ పబ్లిక్ కీ అనేది ఎవరెవరి దగ్గర ఉంది? ఫారెన్సిక్ టీమ్ దగ్గర ఉంది. ఫారెన్సిక్ పబ్లిక్ కీ అనేది కరప్టెడ్ ఆఫీస్ దగ్గర ఉంది అండ్ ఈవెన్ జడ్జ్ దగ్గర కూడా ఉంది. సో నో కన్ఫ్యూజన్, అందరి దగ్గర ఫారెన్సిక్ పబ్లిక్ కీ అనేది ఉంది. కానీ ప్రైవేట్ కీ మాత్రం ఫారెన్సిక్ టీమ్ దగ్గర మాత్రమే ఉంది. సో ఈ టెక్స్ట్ ఇప్పుడు మనకి కరప్టెడ్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆఫీస్లోకి ఎంటర్ అయింది. యాజ్ యూజువల్ డబ్బులు తీసుకున్నాం కదా మనం, కాబట్టి దాన్ని ట్యాంపర్ చేయాలి. సో ఇలా వచ్చింది టెక్స్ట్, నైస్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే పబ్లిక్ కీ ఉంది కదా, కరప్ట్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఏ ఈజ్ నాట్ ద మర్డరర్ అని రాశాడు.
రాసి హ్యాష్ని కూడా ఎడిట్ చేయాలి కదా. హ్యాష్ని ఎడిట్ చేయకుంటే జడ్జికి అర్థమైపోతుంది ఇది ట్యాంపర్ చేసిన మెసేజ్ అని. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫారెన్సిక్ ప్రైవేట్ కీని ఫారెన్సిక్ పబ్లిక్ కీ తోటి డీక్రిప్ట్ చేయాలి. పబ్లిక్ కీ కోర్స్ ఫారెన్సిక్ పబ్లిక్ కీ కరప్టెడ్ ఆఫీస్ దగ్గర ఉంది, అవును ఉంది. సో దాన్ని ఏం చేశాడు, మైనస్ చేశాడు, ఐ మీన్ లైక్ డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేసుకున్నాడు. సో ఫారెన్సిక్ పబ్లిక్ కీ అనేది పోయింది. హవెవర్ ఓకే వెళ్ళిపోయింది. దెన్ దాని తర్వాత ఈ ఏ ఈజ్ నాట్ ద మర్డరర్ అనే టెక్స్ట్ దగ్గర నుంచి మనకి తను ఆల్రెడీ హ్యాష్ జనరేట్ చేశాడు కదా, ఆ హ్యాష్ తోటి రీప్లేస్ చేస్తాడు. ఓకే, కానీ దీన్ని ఎన్క్రిప్ట్ చేయగలుగుతాడా కరప్టెడ్ ఆఫీసర్? నో, చేయలేడు. ఎందుకు? ఎన్క్రిప్ట్ చేయాలంటే ఏం కావాలి, ఫారెన్సిక్ ప్రైవేట్ కీ కావాలి. ఫారెన్సిక్ ప్రైవేట్ కీ దగ్గర ఎవరి దగ్గర ఉంది, ఓన్లీ ఫారెన్సిక్ టీమ్ దగ్గర మాత్రమే ఉంది. సో కరప్ట్ ఆఫీసర్ ఈ హ్యాష్ని, ఐ మీన్ లైక్ ఈ ఎన్క్రిప్షన్ని డీక్రిప్ట్ చేసి హ్యాష్ని చూడగలుగుతాడు, కానీ రిప్లేస్ చేయలేడు. ఎందుకంటే రిప్లేస్ చేయాలంటే మరి దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. ఓకే, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రైవేట్ కీ లేదని చెప్పేసి తన ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేయలేడు కదా. అలా చేస్తే ఏమవుతుంది, జడ్జి దగ్గరికి ఆ మెసేజ్ వెళ్ళినా కానీ జడ్జి ఏం చేస్తాడు, ఫారెన్సిక్ పబ్లిక్ కీ తోటి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ట్రై చేసినప్పుడు అది ఓపెన్ కాదు, ఎందుకంటే ఈసారి ఎన్క్రిప్ట్ అయ్యేది కరప్టెడ్ ఆఫీసర్ ప్రైవేట్ కీ తోటి. సో ఏమీ చేయలే కదండి. అండ్ మోర్ ఓవర్ అలా చేసినా తను కూడా దొరికిపోతాడు కదా, తనే ట్యాంపర్ చేసినాడని తనే సిగ్నేచర్ పెట్టి పంపించినట్టు ఉంటుంది. సో తను అది చేయలేడు. సో ఇన్స్టెడ్ తను ఏం చేస్తాడంటే ఓన్లీ మెసేజ్ని మాత్రమే ట్యాంపర్ చేసేసి మిగతాది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే పెట్టి పంపించాలి కాబట్టి పంపించేస్తాడు. దట్స్ ఇట్. అండ్ జడ్జి దగ్గరికి ఈ మెసేజ్ వస్తుంది. జడ్జి దగ్గరికి ఈసారి ఈ మెసేజ్ వచ్చినప్పుడు నౌ దిస్ టైమ్ ఏ ఈజ్ నాట్ ద మర్డరర్ అని వచ్చినా కానీ జడ్జి ఏం చేస్తాడు, ఈ ఫారెన్సిక్ పబ్లిక్ కీ తోటి ఫారెన్సిక్ ప్రైవేట్ కీని డీక్రిప్ట్ చేస్తాడు. డీక్రిప్ట్ చేసి ఈ హ్యాష్ని చదువుతాడు, ఐ మీన్ తీసుకుంటాడు. దెన్ ఏ ఈజ్ నాట్ ద మర్డరర్ అని ఉంది కదా, ఈ ఏ ఈజ్ నాట్ ద మర్డరర్ టెక్స్ట్ని కాపీ చేసుకొని హ్యాష్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాష్ని, కొత్తగా జనరేట్ చేసినటువంటి హ్యాష్ని తీసుకొని దెన్ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ హీ విల్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్. ఓకే, ఇక్కడ ఉన్న హ్యాష్కి ఇక్కడ ఉన్న హ్యాష్కి డెఫినెట్గా సింక్ అవ్వట్లేదు, రెండు డిఫరెంట్ ఉన్నాయి. దాట్ మీన్స్ ఏజ్ నాట్ ద మర్డర్ అనేది కరెక్ట్ కాదు, సమ్ వన్ ట్యాంపర్డ్ ఇట్, ఇది తనకి అర్థమైపోతుంది. అండ్ వన్స్ హీ గెట్ టు నో అబౌట్ ఇట్, వాట్ హీ విల్ డూ, ఈ ఎవిడెన్స్ని క్యాన్సిల్ చేస్తాడు. ఏజ్ నాట్ ద మర్డర్ అనేది కరెక్ట్ కాదు, ఏదో సంథింగ్ రాంగ్ ఉందని చెప్పి హీ విల్ రీస్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్. డైరెక్ట్గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడతాడు. ఫారెన్సిక్ టీమ్ మరీ చెప్తుంది ఏజ్ ద మర్డరర్ అని. అండ్ దెన్ జడ్జ్ సస్పెక్ట్ ఏకి శిక్ష వేస్తాడు. సో ఫైనల్లీ ద థర్డ్ ఆప్షన్ విచ్ ఈస్ ఈ ఫైనల్ ఆప్షన్, టెక్స్ట్ని ఫస్ట్ హ్యాష్గా కన్వర్ట్ చేసి అండ్ ఆ హ్యాష్ని అసిమెట్రిక్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేయాలి అనే ఒక ఆప్షన్ మనకి వర్కౌట్ అయింది. అండ్ ఈ ఆప్షన్నే మనం ఏమంటామంటే డిజిటల్ సిగ్నేచర్. ఎస్, ఇదే డిజిటల్ సిగ్నేచర్ అంటే. ఒక టెక్స్ట్ని ఆర్ ఒక డాక్యుమెంట్ని ఫస్ట్ హ్యాష్గా కన్వర్ట్ చేసి అండ్ ఆ హ్యాష్ని అసిమెట్రిక్ కీ తోటి, ఐ మీన్ ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తే దాన్ని డిజిటల్ సిగ్నేచర్ అని అంటాం. దీనివల్ల మనము సెండర్ ఎవరైతే పంపించారో వాళ్ళని కరెక్ట్గా జెన్యూనా కాదా చెక్ చేయగలుగుతాం. చెప్పా కదా, ఇన్ కేస్ కరప్టెడ్ ఆఫీసర్ కనుక డీక్రిప్ట్ చేసి తన ఓన్ కీ తోటి పంపిస్తే ఆ హ్యాష్ అనేది ఎప్పటికీ ఓపెన్ కాదు, ఎందుకంటే జడ్జ్ దేనితోటి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, ఫారెన్సిక్ పబ్లిక్ కీ తోటి. సో సెండర్ని జెన్యూనా కాదా అనేది ఇక్కడ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మెసేజ్ ట్యాంపర్ అయిందా లేదా? ఆఫ్ కోర్స్ హ్యాష్ ఉంది మనకి, హ్యాష్ని మనము డీహ్యాష్ చేయలేకపోయినా టెక్స్ట్ తోటి కంపేర్ చేస్తాం. టెక్స్ట్ని హ్యాష్గా కన్వర్ట్ చేసి ఇలా కంపేర్ చేస్తే రెండు డిఫరెంట్ హ్యాషెస్ అయితే డేటా ఇస్ ట్యాంపర్డ్. సో ఆ విధంగా మనం డిజిటల్ సిగ్నేచర్లో సెండర్ జెన్యూనా కాదా అని చెక్ చేయగలుగుతాం అండ్ డేటా అనేది మ్యానిపులేట్ అయిందా లేదా కూడా చెక్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్ డిజిటల్ సిగ్నేచర్. సో అగైన్ asymmetric private key encrypted hash of a message is called digital signature. ఒక మెసేజ్ హ్యాష్గా కన్వర్ట్ చేసి దాన్ని ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేస్తే అదే డిజిటల్ సిగ్నేచర్. సో ఇక్కడ ఉన్న డేటా అంతా మీరు జస్ట్ లైక్ ఓకే మీరు చదువుకున్నాను మీకు ఇప్పుడు అర్థమైపోతుంది, బికాజ్ యూ అండర్స్టూడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. దెన్ లెట్స్ డిస్కస్ వై డిజిటల్ సిగ్నేచర్స్ మ్యాటర్స్. ఎందుకు డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్ అంటే యాజ్ యూజువల్ సెక్యూరిటీ, ట్యాంపర్ జరగకుండా మనల్ని కాపాడిందా లేదా. సో ఫర్ సెక్యూరిటీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్.
ఆథెంటికేషన్, సెండర్ ఎవరో మనకి ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసిందా లేదా. సో ఫర్ ఆథెంటికేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నాన్ రిపిటేషన్ అంటే సెండర్ కాంట్ డినై సైనింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న సేమ్ ఎగ్జాంపుల్ని చూసుకుంటే వన్స్ ఈ మెసేజ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కరప్టెడ్ ఆఫీసర్ అసలు మనకి టెక్స్ట్ని ఎడిట్ చేయలేదు, అలాగే పంపించాడు. ఏజ్ ద మర్డరర్ అనే పోయింది మెసేజ్, ఏజ్ ద మర్డరర్ అని పోయింది, ఎన్క్రిప్షన్లోనే ఉంది అండ్ హ్యాష్ కూడా టెక్స్ట్కి మ్యాచ్ అయింది. దెన్ ఫారెన్సిక్ టీమ్ సైలెంట్గా అక్కడికి వచ్చేసి జడ్జ్ దగ్గరికి సారీ వీ డిడ్ ఏ మిస్టేక్, అసలు మేము ఆ మెసేజ్ని సెండ్ చేయలేదు, ఎవరో సెండ్ చేశారు మా బదులుగా అని చెప్పగలుగుతాడా? నో, బికాస్ హీ ఆల్రెడీ సైన్డ్ ఇట్ విత్ హిస్ ప్రైవేట్ కీ. తనే పంపించాడు ఈ మెసేజ్, ఇది నేను సెండ్ చేసింది కాదు వేరే వాళ్ళు సెండ్ చేసిందని ఇప్పుడు చెప్పలేడు. ఎందుకంటే తన సిగ్నేచర్ ఉంది, హ్యాష్ కరెక్ట్గా ఉంది, టెక్స్ట్కి మ్యాచ్ అయింది. సో జడ్జ్ దాన్ని ఒప్పుకోడు అనమాట. సో ఈవెన్ ఫారెన్సిక్ టీమ్ కాంట్ డినై ఇట్. ఇప్పుడు వన్స్ ఈ మెసేజ్ జడ్జ్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మెసేజ్ చదివిన తర్వాత ఫారెన్సిక్ టీమ్ వెళ్ళేసి నేను ఇది పంపించలేదు, నేను కాదు పంపించిందని చెప్పలేదు. సో ఏ విల్ డెఫినెట్లీ గో టు జైల్. సో దట్ ఈస్ నాన్ రిపిటేషన్. అండ్ దెన్ ఎఫిషియన్సీ, మన హ్యాండ్ రిటర్న్ సిగ్నేచర్స్ కంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ మోర్ రిలయబుల్. ఎందుకంటే హ్యాండ్ సిగ్నేచర్స్ని ఎవరైనా అని కాపీ చేయగలుగుతారు, కానీ డిజిటల్ సిగ్నేచర్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అదే ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. మనం కనుక ప్రాపర్ అల్గారిథమ్స్ యూజ్ చేసి ప్రాపర్గా డిజిటల్ సిగ్నేచర్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తే ఇట్స్ ఇంపాసిబుల్ టు ట్యాంపర్ ఇట్. అండ్ దెన్ ఫైనల్లీ డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లలో, లీగల్ డాక్యుమెంట్స్లలో అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్స్లలో కూడా యూజ్ చేస్తున్నారు. I hope you learned something out of this video. If that is true, please subscribe to my channel, video and like cheyandi, and please do comment below if you have any queries or suggestions. Thank you. Thanks for watching.